మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ కళ్యాణ్ ఎట్టకేలకు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. పశుసంవర్ధన శాఖకు సంబంధించిన ఫైళ్లు ఎత్తికెళ్లిన కేసులో కళ్యాణ్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. కెమెరాలు ధ్వంసం చేయడంతో పాటు ఫైళ్లను చోరీ చేసిన నేరాలకు 5 సెషన్ల కింద కేసులు నమోదయ్యాయి. వారం రోజులుగా అదృశ్యమైన నిందితుని ఆచూకీ కోసం పోలీసులు అన్ని ప్రాంతాల్లో జల్లెడ పెట్టారు. ఇక తప్పించుకొని తిరగటం సాధ్యం కాకపోవడంతో నాంపల్లి పోలీసుల ముందు కళ్యాణ్ లొంగిపోయారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా, ఎట్టకేలకు కళ్యాణ్ అయితే లొంగిపోయినట్లు పోలీసులు ఎదుట తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? పశుపర్త సంపర్క దీంట్లో ఏదైతే ఓఎస్డీగా పనిచేసినటువంటి శ్రీకాంత్ ఉన్నాడు. శ్రీకాంత్ ఇవాళ నాంపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఆయన పోలీసులు విచారణకి హాజరైనటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. గత వారం ముందు ఏదైతే పశుసంవర్ధక దీనికి సంబంధించినటువంటి శాఖలో భారీ స్థాయిలో కూడా ఫైళ్లు మిస్సింగ్ అయినసి కూడా పోలీసులకి ఇప్పుడే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నిరంజన్ రెడ్డి డీజీపీ కూడా ఫిర్యాదు చేశారు. గతంలో ఆ ఒక ఫైల్స్ మిస్సింగ్ కేసులో స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే మొత్తం అక్కడ సెక్యూరిటీ చూసినటువంటి వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అప్పుడు పోలీసులు 4 సెక్షన్స్ కింద అతనిపైన కేసులు నమోదు చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. పోలీసులు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ చూసినటువంటి సీన్స్ కానీ అక్కడంతా పూర్తిగా చెల్లాచెదురుగా ఉండడం కానీ పెద్ద ఎత్తున కూడా అక్కడ సంచల్లో ఈ యొక్క ఫైల్స్ సంబంధించినటువంటి మెటీరియల్ అంతా కూడా లోపల కుక్కి పెట్టడం కానీ వాటినంతా కూడా తరలించడానికి పక్కా స్కెచ్ చేశారనేసి కూడా అప్పుడు పోలీసులు దీనిపైన కూడా కేసు నమోదు చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అతన్ని విచారణగా హాజరు కామనేసి కూడా ఇప్పటికే పోలీసులు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఆ నోటీసులు పట్టుకుని అతను హైకోర్టుకు కూడా వెళ్ళారు. హైకోర్టుకి ముందస్తు బెయిల్ కోసం కూడా ఆయన ప్రకటించడం జరిగింది. అయితే ఆ యొక్క బెయిల్ పిటిషన్ పైన ఏదైతే హైకోర్టు ఇప్పటికే వాయిదా వేసిన నేపథ్యంలో ఇప్పుడు ఎట్టకేలకు ఇవాళ నాంపల్లి పోలీస్ స్టేషన్ ముందు కూడా అతను హాజరైనటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. పూర్తిగా అతను ఓఎస్డీగా ఉన్నటువంటి కాలంలో పలు కీలకమైనటువంటి ఫైల్స్ అన్ని కూడా మిస్ అయినసి కూడా పోలీసులు ఇప్పటికే గుర్తించిన నేపథ్యంలో ఇప్పటికే పశుసంవర్ధక శాఖకు సంబంధించిన విషయంలో ఒక శ్వేతపత్రం కూడా రిలీజ్ చేయాలనేసి కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆదేశించారు. దాని తగ్గట్టుగా అధికారులు పూర్తి స్థాయిలో కూడా నిమగ్నమయ్యారు. ఆ నిమగ్నమవుతున్న నేపథ్యంలో పూర్తిగా ఆ శాఖకు సంబంధించినటువంటి కీలకమైన ఫైల్స్ని చాలా వరకు కూడా ఇప్పటికే మాయం చేశారు, చాలా వరకు కూడా అవినీతి చేశారు. కాబట్టి వాటిని కప్పుపుచ్చుకునేందుకే ఇలాంటి ప్రయత్నాలు చేశారు. పైగా ఆ ఫైల్స్ అన్ని తగలబెట్టడమే కాకుండా కొన్ని ఫైల్స్ని చింపివేశారు. దాంతోపాటు కొన్ని కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ అంతా కూడా కవర్స్లో వేసుకుని వాళ్ళు వెళ్ళిపోవడానికి ప్రయత్నించినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. అప్పుడు వారిచ్చినటువంటి సెక్యూరిటీ గార్డ్ని కూడా వారు బెదిరించారనేసి కూడా పోలీసులు కేసు నమోదు చేసినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతుంది. దాదాపు ఈ డైరెక్టర్ కార్యాలయం ఏదైతుందో పశుసంవర్ధక శాఖ డైరెక్టరు అతను వెళ్ళడానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు ఓఎస్డీ దాంట్లోకి? ఆల్రెడీ ప్రభుత్వం మారిన తర్వాత ఏదైనా ఫర్నిచర్ ఉంటే ఆ శాఖకు సంబంధించిన వారితో పర్మిషన్ తీసుకున్న తర్వాత మాత్రమే ఎంటర్ అవ్వాలి. కానీ ఎవరితో పర్మిషన్ తీసుకోకుండా డైరెక్ట్గా ఎంటర్ అయ్యి తన స్నేహితులని తీసుకెళ్ళి పెద్ద ఎత్తున కూడా అక్కడ రసాభాస చేసి అక్కడంతా చిప్పేసి మొత్తం ఫర్నిచర్ అంతా ధ్వంసం చేసి ఈ ఫైల్స్ అంతా తగలబెట్టి చాలా వరకు కూడా డాక్యుమెంట్స్ అంతా కూడా మాయం చేసినటువంటి కేసులు కూడా పోలీసులు చాలా సీరియస్ అయ్యారు. పైగా గవర్నమెంట్ కూడా చాలా సీరియస్గా తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లో కేవలం ఒక పశుసంవర్ధక సంబంధించినటువంటి శాఖలోనే కాకుండా వైద్య శాఖలో కూడా అప్పుడుగా ఓఎస్డీగా పనిచేసినటువంటి వ్యక్తి ఈ రకమైన ఫైల్స్ను తీసుకెళ్ళడానికి ప్రయత్నించారు. అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళి అది అడ్డుకున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చినటువంటి నేపథ్యం కనపడుతుంది. సో అక్కడ ఫైల్స్ మిస్ కావడానికి జాగ్రత్త పడడం వల్ల ఒక్కరు కూడా మిస్ అవ్వలేదు. కానీ ఇక్కడ మాత్రం చాలా వరకు మిస్ అయినది కూడా అధికారులు కూడా గుర్తించారు. కాబట్టి ఆల్రెడీ వారం నుంచి పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. పలు దఫాలుగా కూడా వారు సీసీ కెమెరాలు చెక్ చేద్దామని చూస్తే పూర్తిగా సీసీ కెమెరాకి సంబంధించినటువంటి అన్నీ కూడా వారు మొత్తం దాన్ని కాల్చివేశారు. దాని డేటా కూడా ఇప్పుడు లేదు. కాబట్టి దాంతోపాటు వీరు ఏ సమయానికి ఆ ఒక్క కార్యాలయంలోకి ఎంటర్ అయ్యారు,
అక్కడ ఇంతవరకు వాళ్ళు ఉన్నారు, ఎన్నిసార్లు వీరు బయటకు తీసుకెళ్లారు, వారితో ఉన్నటువంటి బ్యాగ్స్ ఎన్నిసార్లు తీసుకెళ్లారు, పైగా ఏ కారులో వీళ్ళు వెళ్ళారనే దానిపై కూడా పోలీసులకి పక్కా సమాచారం వచ్చింది. కాబట్టి దాని తగ్గట్టుగా ఈ సెక్యూరిటీగా ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషను ఆయన కూడా అప్పుడు చూసినటువంటి ఆయన వెళ్ళినప్పుడు రౌండ్స్కి వెళ్ళినప్పుడు అక్కడ తలుపులు తెరిచి ఉన్నాయి. ఆ తలుపులు తెరిచినప్పుడు లోపలికి వెళ్ళి చూస్తే పూర్తిగా చిందరవందరగా ఉంది. ఆ కాలినటువంటి స్మెల్ వస్తుంది. పైగా అది అగ్ని ప్రమాదంగా షార్ట్ సర్క్యూట్గా కూడా వాళ్ళు క్రియేట్ చేద్దామని చూశారు. అప్పుడు ఆయన వెళ్ళి పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన నేపథ్యం కనపడితే వెంటనే పోలీసులు వచ్చారు. ఆ ప్రాంతం అంతా కూడా వాళ్ళు సీజ్ చేసి ఎవరిని కూడా లోపలికి వెళ్ళనికుండా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి వాళ్ళొక ఐడియాకి వచ్చిన తర్వాత అతనిపై ఉన్నటువంటి దాదాపు 4 కేసులు పెట్టినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఇప్పుడు ఆ కేసులకు సంబంధించి విచారణ ఇప్పుడు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రానా.